కర్నూలు జిల్లా సొగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాల్లోనే భయంగా చదువులు కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాంలో నాడు నేడు కింద ప్రారంభించిన కొత్త భవనాల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. తరగతి గదుల కొరతతో చిన్నారులు నేలపైన కూర్చొని పాఠాలు వినాల్సిన దుస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాల గురించి నిత్యం ఆందోళన చెందుతున్నారు. అసంపూర్తిగా ఉన్న భవన పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి లోకేష్ను విద్యార్థులు వేడుకుంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన విద్య సౌకర్యాలు అందించాలని గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఏమిగనూరు మండలం సోగనూరు గ్రామం. మా స్కూల్ సొగంలో కట్టి ఆపేసినారు. 6 నెలలు 10th దాకా ఉంది ఉన్నత పాఠశాల. ఇప్పుడు నేను 10th సొగంలో కట్టి ఆపేసినారు. పూర్తి చేయాలని కోరుతున్నాము. 10th దాకా ఇక్కడే చదువుతున్నా. ఇప్పుడు 10th మా స్కూల్ని కట్టివలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ స్పందించాల్సినదిగా కోరుచున్నాను. బండలు కూడా పరవకుండా ఈ రోజు ఇసుకలో కూర్చొని పిల్లలు చదువుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నా కూడా శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమాత్రము పడగొట్టే పరిస్థితి కానీ లేకపోతే పునర్నిర్మాణం చేసే పరిస్థితి కానీ లేక మధ్యలో ఆపడం వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ ను ప్రైమరీ సెషన్ హై స్కూల్ సెషన్ గా అప్గ్రేడ్ చేసినప్పటికీ విద్యార్థులు సంఖ్య తగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ మౌలిక వస్తువులు లేకపోవడంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే జిల్లా సమగ్ర శిక్ష వారు ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని, పూర్తిగా నిధులు విడుదల చేసి ఆ పాఠశాలను అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్లను పూర్తి చేయాలని యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు ఉదయ్ కుమార్.